దూరంగా మీకు కనిపిస్తున్నాయా? వరుసగా వెహికల్స్ అన్నీ ఆపున్నారు, కనిపిస్తున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవింగ్కి స్వాగతం. తెలుసు కదా ఏ సిరీస్ నడుస్తుందో. డ్రైవింగ్ స్కూల్లో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీ కారు 10 days ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్పబోతున్నాను కదా. దాంట్లో ఈరోజు 7th డే. 2 కార్ల మధ్యలో పార్కింగ్, అంటే 2 పిల్లర్ల మధ్యలో కానీ పార్కింగ్, లేదంటే 2 కార్ల మధ్యలో పార్కింగ్ కానీ, ఇవన్నీ సెల్లార్లో పార్కింగ్ అంటారు. సెల్లార్లో మనము పార్కింగ్ చేసే స్టైల్ అనమాట. సో ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అంటే ఏ విధంగా పార్కింగ్ చేయాలి, మనకి బేసిక్స్ తెలిసాయంటే మనం ఏదో విధంగా ట్రై చేయొచ్చు అనమాట. సో మనకి డ్రైవింగ్ స్కూల్లో చెప్పేవన్నీ బేసిక్స్. సో వాటిని మనం బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. 2 కార్ల మధ్యలో ఫార్వర్డ్లో ఏ విధంగా పెట్టాలి, రివర్స్లో ఏ విధంగా పెట్టాలి అనేది ఈరోజు వీడియో. అయితే బయట నుంచి కార్ చూపించట్లేదు, నేను ఈ విధంగానే చూపిస్తాను. సో మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది, కానీ క్లియర్గా చూడండి. 2 కెమెరాస్లో ఏ విధంగా వ్యూ కనిపిస్తుంది అనేది కొంచెం అర్థం చేసుకున్నారంటే ఈ వీడియోని చాలా క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళబోతున్నాం. పార్కింగ్ ఏరియాలో స్లాట్స్ ఏదైనా ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ మనము పార్కింగ్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను వెహికల్ని మూవ్ చేస్తున్నాను. రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను. దూరంగా మీకు కనిపిస్తున్నాయా? వరుసగా వెహికల్స్ అన్నీ ఆపున్నారు, కనిపిస్తున్నాయా? దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. ఓకే, ఇంకా దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. రైట్ ఇండికేటర్ ఆల్రెడీ ఆన్ చేశాను. ఇప్పుడు కనిపిస్తున్నాయి అనుకుంటా. వరుసగా వెహికల్స్ అన్నీ ఫార్వర్డ్లో పెట్టారు. ఓకే, అన్నీ ఫార్వర్డ్లో పెట్టారు, అంటే జస్ట్ ఫార్వర్డ్ ఫస్ట్ గేర్ వేసుకొని అలాగా పార్కింగ్ చేస్తారనమాట. చూసారా, వరుసగా పార్క్ చేశారు కదా ఫ్రెండ్స్. ఈ పార్కింగ్ అయితే చాలా కంట్రీస్లో ప్రొహిబిటెడ్. చాలా కంట్రీస్లో ఇలాంటి పార్కింగ్ నిషేధించారనమాట. ఒక పెద్ద కంపెనీలో ఈ విధంగా పార్క్ చేసి వర్కర్స్ అందరూ వర్కింగ్కి వెళ్ళిపోయారంటే, ఆ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మళ్ళీ ఎస్కేప్ అవ్వడానికి ఇవి రివర్స్ గేర్ వేసి బయటికి తీసినప్పటికీ ఇంకో వెహికల్కి డిస్టర్బ్ అయ్యి ఎస్కేప్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఎవరైనా సరే రివర్స్ గేర్లో పెట్టాలని చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టారనమాట. సో అయితే మనం ఒకసారి ఈ స్టైల్లో పెట్టాలి. ఫస్ట్ ఈ స్టైల్లో మనం పార్కింగ్ చేద్దాం, తర్వాత రివర్స్ గేర్లో పార్కింగ్ చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మన ముందు ఒక స్లాట్ ఖాళీగా ఉంది. ఎక్కడంటే ఇప్పుడు చూసారా, బియ్యం సప్లై వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్కి అవతల వైపు ఏ స్టార్ వెహికల్ ఉంది. మారుతి సుజుకి ఏ స్టార్ ఈ రెండింటి మధ్యలో స్లాట్ ఖాళీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో మనము స్లాట్ పెట్టాలంటే, అంటే కారు పెట్టాలంటే ఫస్ట్ పార్కింగ్కి మన ఫ్రంట్ వీల్స్ మిడిల్ చూసేస్తున్నాయి. అంటే పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్కి మధ్యలో మన ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను కంప్లీట్గా లెఫ్ట్ తిప్పుతున్నాను, మూవ్ చేస్తున్నాను బండి. ఒకవేళ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనకి ఏ స్టార్ వెహికల్, అదే మారుతి సుజుకి వెహికల్ మనకి దగ్గరగా ఉందంటే కొంచెం వెనక్కి రావాలి. అంటే మన వెహికల్ బాడీకి దగ్గర అయితేనే. ప్రస్తుతానికి అయితే గ్యాప్ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఒకవేళ దానికి టచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే మనము రివర్స్ గేర్ వేసుకొని కొంచెము బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్గా పెట్టేశాను. ఓకే, ఇది ఫార్వర్డ్లో ఒక 2 కార్ల మధ్యలో, లేదంటే ఒక 2 పిల్లర్స్ మధ్యలో మనం పార్కింగ్ చేసాం. ఫస్ట్ ఎక్కడ ఆపాము, పార్కింగ్ మిడిల్ ప్లేస్కి మన ఫ్రంట్ వీల్స్ తిన్నగా ఉన్నట్టు ఆపిన తర్వాత స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పి ఫ్రంట్కి వచ్చి జస్ట్ ఇలా పార్క్ చేసాం. ఫ్రంట్కి వచ్చి పార్కింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే పార్కింగ్లో మనము రివర్స్ గేర్లో పెట్టాలి. అంటే ఫ్రంట్ అటు ఉండాలి, బ్యాక్ ఇటు ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇటు ఉంది, బ్యాక్ అటు ఉంది. ఇప్పుడు మనం బయటికి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం సింపుల్గా ఫార్వర్డ్లో పెట్టాం కదా. దీన్నే ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకొని బ్యాక్ చూస్తున్నాను. బ్యాక్ వ్యూ ఏం కనిపించదు. లెఫ్ట్కి చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక వ్యాన్ ఉంది, రైట్కి చూస్తే రైట్ సైడ్ ఒక కార్ ఉంది. సో మనకి బ్యాక్ వ్యూ స్ట్రైట్కి కనిపిస్తుంది, కానీ లెఫ్ట్ నుంచి ఎవరు వస్తున్నారు, రైట్ నుంచి ఎవరు వస్తున్నారు, ఏది వ్యూ పాయింట్ అయితే మనకి లేదు. సో మనం చాలా జాగ్రత్తగా కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. చూసారా ఎంత కష్టంగా ఉందో. తర్వాత ఇంకొకరికి కూడా డిస్టర్బ్ అవుతాం అనమాట మనం. ఓకే, ఇప్పుడు నేను స్ట్రైట్గానే హాఫ్ ఆఫ్ ద వెహికల్ బ్యాక్కి వెళ్తున్నాను. ఓకే, హాఫ్ ఆఫ్ ద వెహికల్ బ్యాక్కి వెళ్ళిపోయాను అంటే ఆల్మోస్ట్ డ్రైవ్ సీట్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయిందనమాట. ఇప్పుడు నేను లెఫ్ట్కి తిప్పుతున్నాను.
ఇప్పుడు నేను లెఫ్ట్ తిప్పుతున్నాను, లెఫ్ట్ రైట్ చూసుకోండి. ఇప్పుడు చూడడానికి కనిపిస్తున్నారు, సగం వెహికల్ బ్యాక్ వచ్చాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ వెహికల్ రైట్ వెహికల్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను. ఓకే, ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని రైట్కి కట్ చేసి ఇలా ముందుకు వెళ్తున్నాను. ఇలా ముందుకు వెళ్తున్నాను. ఈ విధంగా ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నానో చూడండి. ఇప్పుడు సేమ్ ప్లేస్లోనే రివర్స్ గేర్లో పెడుతున్నాను వెహికల్ని. ఓకే, సేమ్ ప్లేస్లో రివర్స్ గేర్లో పెడుతున్నాను వెహికల్ని. ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను. రివర్స్ గేర్ వేసాను. రివర్స్ గేర్ వేసి ఇప్పుడు మనము ఎంతవరకు బ్యాక్కి వెళ్ళాలి? ఓకే, ఇదే కదా పాయింట్. అక్కడ ఫిక్స్ చేయాలంటే ఎంతవరకు బ్యాక్కి వెళ్ళాలి మనం. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు మన వెహికల్ యొక్క బ్యాక్ వీల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్యాక్ వీల్ రైట్ సైడ్ వీల్స్ దగ్గర ఉన్నాయి. అంటే ఫస్ట్ వీల్స్ ఏవైతే ఫస్ట్ మనకి ఉంటాయో ఆ వీల్స్ దగ్గర మన బ్యాక్ వీల్స్ ఉన్నాయి. మీకు అర్థమైందా? వెహికల్ యొక్క రైట్ సైడ్ వీల్స్ దగ్గర, అంటే మనం ఇలా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ వీల్స్ అయితే వస్తాయో ఆ వీల్ దగ్గర మన బ్యాక్ వీల్స్ ఆగి ఉన్నాయి. ఓకే, ఆగిన తర్వాత స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పుతున్నాను. లెఫ్ట్ ఎందుకు తిప్పుతున్నాను? లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ తిప్పుతున్నాను. ఇప్పుడు అలా బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెహికల్ యొక్క బాడీ మన వెహికల్ యొక్క బాడీ మధ్యలో మిర్రర్లో కనిపిస్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ వెహికల్ యొక్క బాడీ మన వెహికల్ యొక్క బాడీ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ వెహికల్ మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, రైట్ సైడ్ వెహికల్ మనకి ఇంకా కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ వెహికల్ కూడా కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ వెహికల్కి మన వెహికల్ బాడీకి మధ్యలో గ్యాప్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా గ్యాప్స్ ఉన్నాయో లేదా, ఎంత గ్యాప్ ఉంది అనేది చూసుకుంటూ మనము వెనక్కి వెళ్ళాలి. వెళ్తునేటప్పుడు ఒకవేళ వెహికల్ యొక్క బీప్ సౌండ్ స్టార్ట్ అయిందంటే ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోవాలి. ఇంకా బీప్ సౌండ్ మనకు వినిపించలేదు కాబట్టి బ్యాక్ అలా వెళ్తూ ఉండొచ్చు, ఇంకా వెళ్తూ ఉండొచ్చు. వెహికల్ ఇలా స్ట్రైట్ అయ్యేంత వరకు వెళ్తున్నాను. ఇంకా స్టీరింగ్ తిప్పలేదు, కంప్లీట్ లెఫ్ట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు వెహికల్ స్ట్రైట్ అయింది. ఇప్పుడు స్టీరింగ్ కూడా స్ట్రైట్ చేసుకుంటున్నా. స్టీరింగ్ కూడా స్ట్రైట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను. బీప్ సౌండ్ వస్తుంది. కంటిన్యూ వేస్తే ఆపేద్దాం. ఓకే, ఇది పార్కింగ్. బీప్ సౌండ్ వచ్చింది కాబట్టి ఆపేసాను. ఈ విధంగా మనము 2 కార్ల మధ్యలో పెట్టచ్చు. సో ఫస్ట్ మనము 2 కార్ల మధ్యలో పెట్టడానికి ఇటు నుంచి మనం ఎంటర్ అయ్యాం కదా, ఇటు నుంచి మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడున్న వెహికల్ యొక్క రైట్ సైడ్ వీల్ దగ్గర మన బ్యాక్ వీల్ ఆగిపోయింది, అవతల వీల్ దగ్గర. అక్కడ ఆగిన తర్వాత స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పితే దాని పక్క నుంచి కట్ అయింది. ఒకవేళ ఇటు నుంచి ఎంటర్ అయినప్పుడు ఈ వెహికల్ యొక్క రైట్ సైడ్ ఏ వెహికల్ అయితే ఉందో, ఏంటిది రైస్ సప్లై వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ యొక్క అవతల లెఫ్ట్ సైడ్ వీల్ దగ్గర ఆగిపోవాలి. అవతల వీల్ దగ్గర ఆగి టర్న్ చేస్తే ఈ వెహికల్ పక్కకి టర్న్ అవుతుంది. ఒకవేళ అవతల వీల్ దగ్గర ఆగకుండా ఇంకా ముందుకు వచ్చామంటే టర్న్ చేస్తే ఈ వెహికల్కి దగ్గర అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఎక్కడైతే పార్కింగ్ చేస్తున్నామో ఆ పార్కింగ్ ప్లేస్కి ఒక 2 మీటర్ ముందే ఆగిపోవాలి మన వెహికల్ యొక్క బ్యాక్ వీల్స్. 2 మీటర్స్ ముందే ఆగిన తర్వాత టర్న్ స్టార్ట్ చేయాలి. ఓకే, అందుకు ఇలా వచ్చాను. చూసారా, మన రైట్ సైడ్ వెహికల్కి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో మన లెఫ్ట్ సైడ్ వెహికల్కి మనకి అంతే డిస్టెన్స్ ఉంది. క్లియర్ మిడిల్లో ఆపాను అనమాట. దీన్ని 2 కార్ల మధ్యలో పెట్టడం అంటారు. ఇది ఈ పార్కింగ్ మనం ఎక్కడెక్కడ చేస్తామంటే సెల్లార్లో ఎక్కువగా పార్కింగ్ చేస్తుంటాము. షాపింగ్ మాల్స్లో ఎంటర్ అయితే సెల్లార్లో పార్క్ చేస్తాం కూడా, అక్కడ కూడా అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా సేమ్ పార్కింగ్ చేస్తూ ఉంటాము. కాకపోతే అక్కడ ఏంటంటే పిల్లర్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ ఒక పిల్లరు, లెఫ్ట్ సైడ్ ఒక పిల్లర్ ఉంటుంది. లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక పిల్లర్ ఉంటుంది, రైట్ సైడ్ వెహికల్ ఉంటుంది, అవతల ఇంకొక పిల్లర్ ఉంటుంది. సో ఆ విధంగా మనం పార్క్ చేస్తూ ఉంటాం. కానీ మనకి క్లియర్గా మిడిల్లో పెట్టగలగాలంటే ఫస్ట్ మనము ఆగుండే ప్లేస్ చాలా ఇంపార్టెంట్. కానీ కొత్తలో ఏంటంటే ఇంత పర్ఫెక్ట్గా ఒకేసారిగా, అంటే ఇప్పుడు నేను ఒకేసారిగా ఈ ప్లేస్కి తెచ్చేసాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. కానీ మీరు ట్రై చేసినప్పుడు ఒకవేళ మీరు కరెక్ట్ డిస్టెన్స్లో ఆగకుండా కొంచెం ముందుకు వచ్చారనుకోండి, ముందుకు వచ్చి ఆగిన తర్వాత టర్న్ చేస్తే ఈ వెహికల్కి దగ్గర అయిపోతాం. ఓకే, అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఓకే ఈ వెహికల్కి దగ్గర అయిపోయాను అంటే కొంచెం బ్యాక్ ఎక్కువ వచ్చాను కాబట్టి మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ కొంచెం ముందుగా ఆగి ట్రై చేస్తారు. అంటే మీకు ఒక ఎస్టిమేషన్ రావాలి అంటే ఈ విధంగా ప్రయత్నించాల్సిందే. ఇన్స్ట్రక్టరు మీకు ఎన్ని ట్రిక్స్ చెప్పినా సరే మీ బ్రెయిన్ అప్లై చేసి మీరు టర్న్ చేశారంటే, మీ మెజర్మెంట్స్ మీరు చూసుకున్నారంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది.
ఒకటైతే నేను చెప్పగలను ఏంటంటే, మీరు ఒక డ్రైవింగ్ స్కూల్లో ఒక 10 రివర్స్ క్లాస్ తీసుకుంటే మీకు ఎంత అర్థమవుతుందో, మీ ఓన్గా కాల్కులేట్ చేసుకుంటూ మీరు 1-2 సార్లు చేస్తే అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇన్స్ట్రక్టర్ పక్కన చెప్తూ ఉంటే మనం చేసేయచ్చు, అదంతా పక్కన పెట్టండి. మీ ఓన్గా మెజర్మెంట్స్ చూసుకుంటూ మీరు చేస్తే అది చాలా క్లియర్గా మీకు బ్రెయిన్లో ఇన్స్టాల్ అవుద్ది అనమాట. చాలా ఈజీగా మీరు నెక్స్ట్ టైము ఎవరి హెల్ప్ లేకుండా మీరు ఎక్కడైనా పార్కింగ్ చేయగలరు. సో మీ ఓన్గా మీకు బేసిక్స్ తెలిస్తే చాలు, మీ ఓన్గా ట్రై చేయండి, కేర్ఫుల్గా ట్రై చేయండి. మిర్రర్స్లో పక్క వెహికల్స్ డిస్టెన్స్ చూసుకుంటూ ట్రై చేయండి, ఓకే. కానీ ఈ మధ్య వచ్చే వెహికల్స్కి 360 డిగ్రీ కెమెరాస్ ఉంటుంది కదా, అది చాలా ఈజీగా చూసుకోవచ్చు. కానీ మీరు చూసే విధానం అయితే సరౌండింగ్ అంతా మీ కంట్రోల్లో ఉండాలి. 360 డిగ్రీస్ కూడా మీరు చూస్తూనే ఉండాలి, ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చాలా క్లియర్గా అడిగండి, నేను ఆ వీడియో చేసేస్తాను. నెక్స్ట్ 8th డే వీడియో 3 డేస్లో రాబోతుంది. థ్యాంక్ యూ.